పేడ బుడగ జంగం సంక్షేమ కుల సేవా సంఘం తరపున నా పేరు సంగుల సతీష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని. గంధాల శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వనం సుబ్బారావు, అలాగే రాష్ట్ర ప్రచారకర్త కప్పిరి నాగయ్య మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వనం మారేశ్వరరావు ఈరోజు సచివాలయం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ బేడ బుడగ జంగం సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది ఢిల్లీ నుంచి డిసెంబర్ 4వ తారీఖు నాడు తిరిగి వచ్చిందని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. దానికి సంబంధించి మేము గతంలో డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు సచివాలయానికి వచ్చి మేము అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ అనివార్య కారణాల వల్ల జనాభా లెక్కల్లో ఉన్నటువంటి కొన్ని తేడాల వల్ల మరికొన్ని కారణాల వల్ల మళ్ళీ ఢిల్లీ నుంచి ఆ ఫైలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగిందని మనకు సమాచారం ఉంది. దాని నిమిత్తం ఈరోజు మేము సచివాలయం రావడం జరిగింది. ఈరోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి మల్లికార్జున నాయక్ గారిని కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, ప్రస్తుతం ఢిల్లీ నుంచి వచ్చిన మాట వాస్తవమే, కానీ దాన్ని పూర్తిగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా సీఎం గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తాము, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో ఉన్నటువంటి డిప్యూటీ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మనకు నాగిరెడ్డి గారు పూర్తి సమాచారం అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, కొన్ని సంఘాల వాళ్ళు మమ్మల్ని బీసీలో పెట్టండి, మమ్మల్ని ఏ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదు అని కొంతమంది రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ రిప్రజెంటేషన్ ఆధారంగా చేసుకొని ప్రభుత్వం బీసీ కమిషన్కి దాన్ని రాయడం, కొన్ని అప్లికేషన్లు ఏమో మాకు ఓసీలో పెట్టి మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదు ఓసీలో ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మాకు సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని చెప్పి కొన్ని సంఘాల వాళ్ళు అడగడం, వాళ్ళు ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం పాటు దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి మీరు రకరకాల సంఘాల వాళ్ళు రకరకాల రిప్రజెంటేషన్ ఇచ్చి మీ సమస్యకు మీరే కారణం అవుతున్నారు. కాబట్టి మీరు అలా ఇవ్వద్దు, మీరందరూ కూడా బేడ బుడగ జంగం ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి అడగాలి, బేడ బుడగ జంగం సమస్యను పరిష్కరించమని చెప్పి అడగాలి. కానీ మీ అంతా మీరే బీసీలో ఇవ్వండి, ఓసీలో ఇవ్వండి అని అడగడం వల్లే మీకు ఈ సమస్య వచ్చిందని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సంఘ అధ్యక్షులు కానీ సంఘ నాయకులు కానీ మా సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం కుల సంక్షేమ సేవా సంఘం తరపున మేము ఒకటే మనం ఇస్తున్నాం. అదేంటంటే, మీరు ఎప్పుడు సచివాలయంకి వచ్చినా సరే, ఎప్పుడు ఏ మంత్రిని కలిసినా సరే, మీకు నచ్చినట్టుగా రిప్రజెంటేషన్ చేసి మీకు నచ్చినటువంటి విధంగా రాసి వాళ్ళకి ఇవ్వకుండా మన జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఏవైతే మాట్లాడుతుందో మీరు కూడా అదే విధంగా మాకు కుల ఎస్సీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని కానీ, మా ఎస్సీ సంబంధించినటువంటి సమస్య పరిష్కరించండి అని చెప్పి కానీ ఈ విధంగా మాట్లాడండి, ఇదే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వండి, కానీ మరొక రకంగా ఇవ్వద్దు. అదేవిధంగా మరొక సమస్య ఏంటంటే జనాభా లెక్కలు. ఒక సంఘం వాళ్ళు శర్మ గారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక సంఘం వాళ్ళు రాష్ట్రం మొత్తం 45,000 మంది జనాభా ఉన్నారని చెప్పి ఒక సంఘం ఇచ్చింది, మరొక సంఘం వాళ్ళు 86,000 జనాభా ఉన్నారని చెప్పి మరొక సంఘం ఇచ్చింది, మరొక సంఘం వాళ్ళు మైగ్రేషన్ ఉంటే ఆ ఉన్న వాళ్ళని మాత్రమే మేము నిజమైనటువంటి వాళ్ళం అని చెప్పి మరో సంఘం తెలియజేస్తుంది. కాబట్టి ఇలా మీకే పొంతం లేకుండా రకరకాల జనాభా లెక్కలతో మీకు సమస్యను ఇంకా కాలయాపన చేసే అవకాశం మీరే చేసుకుంటున్నారు. కాబట్టి అలా చేయొద్దని చెప్పి అధికారులు మా దృష్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేడ బుడగ జంగం కులంలో చెందినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచించండి, నిజంగా కష్టపడే సంఘాన్ని గుర్తించండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమస్య మీద ఆలోచించమని చెప్పి బేడ బుడగ జంగం సంక్షేమ సేవా సంఘం తరఫున సంకుల సతీష్ కుమార్ నా పేరు వినియోగించడం జరుగుతుంది. ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగం కులస్తులందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే, సుమారుగా 12-13 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల దగ్గరగా మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందులు పడ్డాం. దాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు వితంతు పింఛన్లు కానీ, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు కానీ, లేదా
పిల్లలు స్కాలర్షిప్లు కానీ రకరకాల ఇబ్బందులు అనేది రాష్ట్రంలో బేడాపురం కులస్తులు అందరికీ ఉంది. అన్నీ కూడా త్వరలోనే మనం న్యాయం జరుగుతుందని ప్రభుత్వం మనకు తెలియపరచడం జరిగింది. త్వరలోనే మనందరం కూడా మంచి శుభవార్త వినబోతున్నామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. బేడాపురం సంఘం అందరికి కులస్తులకు కూడా మరి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మరి ఏంటంటే మన కులం గురించి మరి ఎంతో మంది చదువుకునే పిల్లల గురించి మరి ఎంతో మంది మరి ముసలులైన పెన్షన్ల గురించి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏంటంటే అందరూ పోరాటం చేస్తున్నాం. కానీ ఏంటంటే పోరాటం అంతా చెప్పగలిగి ఒక మాటను బట్టి ఒక రూట్ను బట్టి వెళ్ళాలి. కానీ మరి చాలా మంది కూడా మరి మాకు దేంట్లో అయితే దాంట్లో చేర్చండి అని మరి బీసీలో చేర్చినా మాకు పర్వాలేదండి, మరి ఓసీలోనే మధ్య వెనకబడిన తరగతుల్లో అలాంటి వాటిలో చేర్చినా మాకు పర్వాలేదండి అని అనటం వల్ల అది మన బేడాపురం సంఘాన్ని కులస్తులకి అన్యాయం చేసుకునేవాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం చేసే ఒక పనులు బట్టి మనం చేసే ఒక విధానాన్ని బట్టి కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా 10 అధికారులు కూడా మనల మీదే కొళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు మీరు చేసేదాన్ని బట్టి ప్రతి ఒక్కటి మీరు చేసుకున్న దాన్ని బట్టి మేము ఏం చేయాలో మాకు అది అర్థం కాక మళ్ళీ దేంట్లోకి పంపించాలన్నది మాకు అర్థం కాక మేము ఆలోచించి అట్లా ఆపేసామండి. మరి వెనక్కి తిరిగి ఫైల్ వచ్చేసింది అని చెప్పిన మాట అని చెప్పని అన్నారు. మరి రాయలసీమ నుంచి ఒక నాయకుడు కూడా మన బీసీలో పెట్టండి మరి అని చెప్పిన వాళ్ళు అడిగారు. మరి ఇంకో కొంతమంది నాయకులు కూడా ఇది బేడాపురం సంఘం గురించి ఎంతమంది అయితే పోరాడుతున్నారు వాళ్ళంతా కూడా దేంట్లో పెట్టినా మాకు పర్వాలేదండి, ముందు మాకు రావాలి అన్నారు. ఏంటిది బీసీ కానీ ఓసీ కానీ వెనకబడిన తరగతుల్లో ఇంక ఉంటాయి కదా, అలాంటి వాటిలో మాకు ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. మన కులానికి అన్యాయం చేయొద్దు. కానీ మీరు అందరూ కూడా గుర్తుంచుకొని మన పోరాటం అంతా ఇప్పుడు మీరు గొప్ప నేను గొప్ప అని కదా, మన అందరం కూడా మన కులానికి న్యాయం చేయాలి. మన కులానికి అన్యాయం చేయకూడదు. మన కులాన్ని మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకుని అందరూ ఒకటే మాట మీద నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదు, కానీ మనం అందరం కలిసి మన కులం గురించి పోరాడి మన కులాన్ని మనం కాపాడుకోవాలని చెప్పని మీ అందరికి కూడా మరి ఈ సమీపంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. పోరాడాలి, మనం అందరం కూడా పోరాడదాం. మన బేడాపురం సంఘానికి కూడా న్యాయం చేద్దాం అని చెప్పని మన కులాన్ని మనం బతికించుకుందాం, మన కులాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పని జై బేడాపురం సంఘం, జై బేడాపురం సంఘం. మీరు కూడా జై భీమ్.